మంచిగున్నారా? నేనైతే మస్తు 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 మంచిగున్నా. మరి మన ఆటపాట సురువు చేసుకునే దానికంటే ముందుగాల మీ అందరికీ నమస్తే పెట్టాలి, ఈ ఇళ్ళకు ఆర్కెస్ట్రా అన్నలకు నమస్తే పెట్టాలి, పెబ్బలకు జుంగలకు నమస్తే పెట్టాలి, మా అన్న పాటల పెద్దన్న యశ్పాల్ అన్నని పిలుచుకోవాలి. నమస్తే అన్న. నమస్తే రా తల్లి, నమస్తే. అందరు వచ్చినట్టేనా? అందరు వచ్చిర్రు, మేమందరం తయారుగా సిద్ధంగా కూర్చున్నాము. నువ్వు సురువు చేద్దామంటే కార్యక్రమం సురువు చేసుకో. రైట్, సురువు చేద్దాం. అందుకంటే ముందుగాల నీకు ముచ్చట చెప్తా, మా వాళ్ళకి కూడా, మా అన్నలకు కూడా, మా అందరికి అక్కలకు చెల్లెలకు కూడా ఒక ముచ్చట చెప్తా. అదేంటి అని అంటే, మొన్న 2 రోజుల కిందట నాకు సంబంధం వచ్చింది. లగ్గం సంబంధం వచ్చి పిల్లగాడు మంచిగానే ఉన్నాడు, ఎర్రగున్నాడు, బుర్రగున్నాడు, మంచిగానే పొడుగున్నాడు, నాకంటే మంచిగానే ఉన్నాడు, నాకంటే ఇంకా అందంగానే ఉన్నాడు. మంచిగానే ఉన్నాడు కదా అనుకున్నా. మరి ఏమన్నా పని చేస్తున్నా అంటే మంచిగా జాబ్ చేస్తాడు, అంత మంచిగానే ఉంది. ఇక మరి మాట్లాడుకుందామా, మన ఇద్దరమే పోయి పక్కకు కూర్చొని మాట్లాడుకుందామా అని అంటే పోయినాము, పక్కకు కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. ఏంది అర్ధగంట అవుతుంది, గంట అవుతుంది, ఇంకా ఏం జోలి తిత్తలేడు, నేనేం జోలి తిత్తలేదు. ఇద్దరం మొక్కలు చూసుకుంటూ కూర్చున్నాం. కూర్చునేసరికి ఏమైంది, చెప్పు నీకేంది అని నేనన్నా. నీకు పాటలు అంటే ఇష్టమా అని అడిగిన. నాకు పాటలు అంటే అస్సలే నచ్చదని అన్నాడు. చట్, నీ సంబంధం వద్దు, నాకు ఏమొద్దు అని అన్నా. చూసినా అన్న, పాట అంటే నాకు ఎంత ఇష్టమో, అంటే పాటగాడు కావాలని చూస్తున్నావు అంతే. అదే ముచ్చట చూస్తురు కదా టీవీలో ముంగట ఉన్న వాళ్ళు అంతా. పాటగాడు ఎవరన్నా ఉంటే మరి నాకు చెప్పుండ్రి, మా దూరదర్శన్ వాళ్ళకి చెప్తే నాకు చెప్తారు. సరేనా? మరి మనం కార్యక్రమం సురువు చేసుకుందామా అన్న? రైట్, సురువు చేసుకుందాం. అంతకంటే ముందుగాల పెబ్బలు ఎవరెవరు వచ్చిరో ఒకసారి చూద్దాం. నమస్తే నాయన వసీము. వచ్చామ్మా నాగా లక్ష్మి. మంచిగా ఉన్నావా? ఏం మంచిగా లేను. ఎందుకు మంచిగా లేవు? నాకు సంబంధం వచ్చింది అన్నతో నీ కళ్ళు వెళ్ళిపోతాయి. వచ్చిందే పాటిగా పాటగాడు అంటుంటున్నావు కానీ మరి నేను కానీ పాటగాడిని ఉండగా చేసుకో. కూసో, ఆడ కూసో, నేను పిలుస్తా. మా అన్నలు వచ్చి నేను దిమ్మ గుద్దుతారు. అట్ట కూసో. నమస్తే అన్న, గడ్డ రమేష్ అన్న. నమస్తే రా చెల్లి, ఎట్లున్నావు అన్న? బాగున్నారా? మంచిగా. నువ్వు పోయిన వారం కూడా మంచి మంచి పాటలు పట్టుకొని జుంగల్ని పట్టుకొని వచ్చినావు. ఈ వారం కూడా మొత్తం జోరుదారు ఉంటుందా? ఈ వారం కూడా మంచి జుంగలు మంచి పాటలతో పోటీకి సిద్ధమై వచ్చినాం. సూపర్. అది పిలుస్తా, దెర్రసేపు కూర్చో అట్లా. అట్లాగే సరేనా? మరి పిలుచుకుందాము. మొదటిది సురువు చేసుకుందాం అంటే ఇడిదిక్కు పెబ్బను పిలుచుకుని పాట పాడించుకుందాం. వసీము వచ్చేసి. ఏం పాట పట్టుకొచ్చినవి ఇలా? ఇక నీకు పెళ్లి మీద సోక్ వచ్చినట్టు వచ్చింది. మంచిగా ఉన్నాడు కదా పిల్లగాడు, ఆయనకి పాటలు నచ్చితే బాగుండు. చేసుకొని ఇరుసుకుంటా మురుసుకుంటా ఎంతకొస్తావమ్మా అంటే పట్టి చూసే పైసకు వస్తారు అన్నదట. నీ అంటే ఆడదే దా ఈ సంతకు వచ్చి నీళ్ళవాడు పాడతా కానీ పోయిగా. పాడతావా పాట? పాడు. సూపు సురుదరో సూపు మీద సూపేదొర, సూపు మీద సూపేదొరో, సూపు మీద సూపేదొర, సుక్క కూర వండి పెడతదొరో అంగిరెచ్చి బాలెంటికెలోడ, సుక్క కూర వండి పెడతదొరో అంగిరెచ్చి బాలెంటికెలోడ. గుద్దు గుద్దు దొర, గుద్దు మీన గుద్దు గుద్దు దొర, గుద్దు మీన గుద్దు గుద్దు దొర, గుద్దు మీన గుద్దు గుద్దు దొర, గుడ్ల కూర వండి పెడతదొరో అంగిరెచ్చి బాలెంటికెలోడ, గుడ్ల కూర వండి పెడతదొరో అంగిరెచ్చి బాలెంటికెలోడ.
ఇంకా వేరే పాటలు ఏం దొరకవా? ఈ గుద్దుడు దంచుడు ఈ పిలగా ఎక్కడికెళ్ళి పట్టుకొచ్చినవి ఈ పాట? ఆడికించగా అంటే ఇక నీయాసండు దాన్ని చూస్తే ఇసొంటి పాటలు గుర్తుకొస్తాయి, అందుకే వాడిని. ఎట్లా అనిపించింది యశ్పాల్ అన్న గీ పిల్లగాడు వాడిన పాట? బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ దొరల దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు పాడుకున్నటువంటి పాటలాగా నాకు అనిపిస్తుంది. గ్రామీణులు పాడే పాట ఇది, మంచి పాట ఇది. థ్యాంక్ యూ సార్. రెండో పెబ్బని పిలుచుకుందాం. గడ్డం రమేష్ అన్న వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినావన్నా? బైరే బైరే గారడి అని ఒక ఈతల పాట ఇది. సరే, మీ జగిత్యాలకి వెళ్ళి పట్టుకొచ్చినావా ఈ పాట? బైరే బైరే గారడి మూడు లోకంబులను గన్నా గారడి, బైరే బైరే గారడి మూడు లోకంబులను గన్నా గారడి. బైరే బైరే గారడి మూడు లోకంబులను గన్నా గారడి. కట్టేను తెప్పిస్తున్నా మంట మండించు నిండు పాకశంభునా, బంగారు కట్టేను తెప్పిస్తున్నా మంట మండించు నిండు పాకశంభునా. ఒండు కట్టెలు తెచ్చి రెండు కొలవల కాడా, ఒండు కట్టెలు తెచ్చి రెండు కొలవల కాడ కొండ సిలవలతోని కొట్లాట పెట్టిస్తూ బైరే 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 గారడి మూడు లోకంబులను గన్నా గారడి, బైరే బైరే గారడి మూడు లోకంబులను గన్నా గారడి. చెరువు నింపుతున్నా పండ మీద వడ్లు దున్ని వండితున్నా, ఆ గండి మీద చెరువు నింపుతున్నా దున్ని పండ మీద వడ్లు వండితున్నా. పొన్నంగి చెట్టుకు తెల్ల పూలు ఊసు, పొన్నంగి చెట్టుకు తెల్ల పూలు ఊసు సన్నవారల తీరు ఉన్నట్టు అగిపించు బైరే 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 గాడరి మూడు లోకంబులను గన్నా గారడి, బైరే బైరే గారడి మూడు లోకంబులను గన్నా గారడి. మాసంబునా పున్న ముందు వాగిందు పోయిద్దునా, పున్నపు ఏ కువ మాసంబున అన్న మామికి చిన్న పోయిద్దునా. మొగలు లేని వాన గురిపిద్దునా, మొగలు లేని వాన గురిపిద్దునా, భువనాలతో ఒడ్లు వండిద్దునా బైరే 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 గారడి మూడు లోకంబులను గన్నా గారడి, బైరే బైరే గారడి మూడు లోకంబులను గన్నా గారడి మూడు లోకంబులు.
మంచి పాట పట్టుకొచ్చినావు. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది గడ్డం రమేష్ అన్న అన్న పాట? శివ వైష్ణవుల కాలంలో ఆ దేవుడి ప్రచారానికి సంబంధించినటువంటిది జనాన్ని గుమ్మిగొట్టడానికి ఆ కాలంలో అంటే 11, 12 ఆ శతాబ్ద కాలంలో గారడి బాగా వెలసిల్లింది. జనాన్ని గుమ్మిగూడి ఒక విషయాన్ని చెప్పడానికి చేసిందే గారడి. మంచి పాట, రైట్. ఇద్దరు పెబ్బలు వాడిన పాటలు విన్నాం కదా, ఇప్పుడు అలా జుంగలతో వాడించుకుందాం. మరి మొదటి పెబ్బ ఎవరిని పంపుతుండో అరుచుకుందాం. వసీము పోషలే ఏం పేరు చెల్లె నీ పేరు? మనీషా అక్క. మనీషా. సేమ్ మనీషా కొయిరాల లెక్కనే ఉన్నావు ముద్దుగా. సరే ఎవరికెళ్ళి వచ్చినావు? కాళేశ్వరం అక్క. ఏం పాట పట్టుకొచ్చినావు? కూడుదాము కూడుదాము వలసందోరి మామయ్య. ఈ నా పరిస్థితి లెక్కనే ఉన్నట్టుంది. సరే పాడేసి. వలసందోరి మామయ్య ఇద్దు మిరుసవట్లే వండే వలసందోరి మామయ్య ఇద్దు మిరుసవట్ల బియ్యం వలసందోరి మామయ్య ఎద్దు మీద వేసుకొని వలసందోరి మామయ్య ఇద్దు మిరుసవట్ల బియ్యం ఎద్దు మీద వేసుకొని కూడుదాము అర్రె కూడుదాము అక్క కూడుదాము కూడుదాము వలసందోరి మామయ్య ఇద్దారాము కూడుదాము వలసందోరి మామయ్య. కంచమెలేదు వలసందోరి మామయ్య తాగబోతే చెంబెలేదు వలసందోరి మామయ్య కట్టబోతే వర్షమెలేదు వలసందోరి మామయ్య పట్టబోతే మంచమెలేదు వలసందోరి మామయ్య కట్టబోతే వర్షమెలేదు అండబోతే తిండే లేదు కట్టబోతే వర్షమెలేదు అండబోతే కుండే లేదు కూడుదాము అర్రే కూడుదాము అక్క కూడుదాము కూడుదాము వలసందోరి మామయ్య ఇంత మాట బయట వడకానందంగా కూడి పోదాం కూడుదాము అర్రే కూడుదాము అక్క కూడుదాము కూడుదాము వలసందోరి మామయ్య ఇద్దారాము కూడుదాము వలసందోరి మామయ్య కూడుదాము కూడుదాము వలసందోరి మామయ్య ఇద్దారాము కూడుదాము వలసందోరి మామయ్య ఇద్దారాము కూడుదాము వలసందోరి మామయ్య ఇద్దారాము కూడుదాము వలసందోరి మామయ్య. నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అని అడుగుదాం. అన్న చెల్లెవాడిన పాట ఎట్లా అనిపించింది? పల్లె అచ్చం పాట ఇది. వజ్రాల మీద దుమ్ము పడితే ఎట్లుంటుందో ఆ దుమ్ము దులిపితే ఎట్లా మెరుస్తుందో అట్లుంది ఈ పాట. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. పేదరికంతో ఉన్నటువంటి భార్యాభర్తలు కష్టమైన నిష్ఠూరమైన కన్నీళ్ళైనా కలిసి పంచుకుందాం, కూడి ఉందాం, ఏ బాధ వచ్చినా కలిసి ఉందామని చెప్తున్న పాట. మంచి ఆనిముత్యం లాంటి జానపద పాట. మంచి తల్లి, చాలా బాగా. థ్యాంక్ యూ సార్. గడ్డం రమేష్ అన్న చెల్లె ఏ జుంగని పంపుతున్నావు?
తమ్ముడు సుధాకర్ వస్తుండు. సుధాకర్ అన్న వచ్చేసాయి. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు అన్న? మాది మెదక్ జిల్లాలో వెల్దుర్తి అనే గ్రామం నుంచి వచ్చిన. ఏం పాట పట్టుకొచ్చినావు? నాట్లు వేసేటప్పుడు అమ్మలక్కలు పాడుకునే పాటలే. వాళ్ళ పని కాయ కష్టం చేసేటువంటి వాళ్ళ కష్టం తెలియకుండా పాటలు పాడుకుంటూ ఆ పని సాగిపోతూ ఉంటుంది. మరి ఆ పాట పాడతావా? ఆ పాట. కలువబోధం వస్తారమ్మా అమ్మ, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా అమ్మ, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా. బాగున్నదమ్మా అమ్మ, దూరంబు బాగున్నదమ్మా, దూకి నడిసేటి వారైతే రారే మాయమ్మ. దూరంబు బాగున్నదమ్మా, నడుమ దొంగల బాయమమ్మ, అయ్యో నడుమ దొంగల బాయమమ్మ, మీ పై మీద సొమ్ముంటే దాసిరండ్రమ్మ, నడుమ దొంగల బాయమమ్మ. పడుచులోయమ్మ, మీరు ఈడైన పడుచులోయమ్మ, మీకు పైకిలి కమ్మిస్తారా రే మాయమ్మ. ఈడైన పడుచులోయమ్మ, ముద్దు ముచ్చటాడా, అయ్యో ముద్దు ముద్దు ముచ్చటాడా, మీకు ముచ్చటాడా మునుపు ముగింపదగున, ముద్దు ముద్దు ముచ్చటాడా. కలువబోధం వస్తారమ్మ అమ్మ, కలువబోధం వస్తారమ్మ, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మ. అలసిపోయినాదంటే మనమలసిపోయినాదంటే, అక్క పద్మ పాట అందుకోవమ్మ. అలసిపోయినాదంటే పల్లె పాట వాడుతుంటే, మన పల్లె పాట వాడుతుంటే, పని మరసి మనము ముగిసిపోయిందో పల్లె పాట వాడుతుంటే. కలువబోధం వస్తారమ్మ అమ్మ, కలువబోధం వస్తారమ్మ, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మ, కలువబోధం వస్తారమ్మా అమ్మ, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా. యశ్పాలన్న ఎట్లా అనిపించింది అన్నవన్న పాట? గ్రామీణ శ్రామికులు పాడుకునే పాట ఇది. కలువబోధం అనేటటువంటి పదము ఇటువైపు అంటే నాట్లే పోదాం అనేది, అంటే కలుపు తీయటానికి పోయినా కూడా కలిసిపోదాం అనేటటువంటి ఉద్దేశం దీంట్లో కనపడుతుంది. పాట ఉంటే మనకు అలసట ఉండదు, పాట ఉంటే మనకు శరీరం అలసిపోదన్నమాట. అందుకని పాట అందుకో నువ్వు మును వెళ్ళిపోద్ది ముందుకని అంటుంది. కాబట్టి పని పాట, ఆట పాట అనేటటువంటి దానికి సంకేతమైంది ఈ పాట, మన పాట. ఓకే అమ్మ, మంచి పాట పాడినావు. థ్యాంక్ యూ సార్. బ్రదర్ ఓకే. అసీము అశోక్ పో రారాయన అశోక్. ఏడికెళ్ళి వచ్చినావు అశోక్? నేను నాగర్కర్నూలు డిస్టిక్ రాయవరం మండలం లింగాల మండలం నుండి వచ్చాక. సరే, మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు?
ఆలుమూగన్ల మధ్య మూడో వ్యక్తి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది, తన భార్య హావభావాలు ఏందని భర్త ఆవేదన రూపంలో చెప్పే పాట అక్క. బాధాకరమైన పాట. ఇప్పుడు మేము ఏడవాలా? ఏడవండి, నవ్వండి, అంతే, ఏమన్నా చేసుకోండి. నా పాటనైతే ఈనుండ్రి, మీరు ఈనుండ్రి, మేము వింటాము. ఎద్దువాయ మొద్దువాయ మల్లిగాడు ఎల్లడువాయ ఇంటి మొగడు వీనుడంటివే వినువన్నెలాడి, ఇంటి మొగడు వీనుడంటివే వినువన్నెలాడి. శుక్రవారము నాడు శుద్ధిగా తానంబు చేసి, శుక్రవారము నాడు శుద్ధిగా తానంబు చేసి, సుక్కబొట్టు నువ్వు వెడితివే వినువన్నెలాడి, సుక్కబొట్టు నువ్వు వెడితివే వినువన్నెలాడి. సుక్కబొట్టు నువ్వు వెట్టి సుందరమైన సీరగట్టి, సుక్కబొట్టు నువ్వు వెట్టి సుందరమైన సీరగట్టి, అస్తరేమో వేసుకుంటివే వినువన్నెలాడి, అస్తరేమో వేసుకుంటివే వినువన్నెలాడి. టూసుగాడు సైకిల్ ఎక్కి సందు బొందువాడు రాంగ, టూసుగాడు సైకిల్ ఎక్కి సందు బొందువాడు రా, సర్రుమంటూ సాపలేసివే వినువన్నెలాడి, సర్రుమంటూ సాపలేసివే వినువన్నెలాడి. బొమ్మ మేడి చెట్టు కింద బొమ్మలేమో దించుకుంటే, బొమ్మ మేడి చెట్టు కింద బొమ్మలేమో దించుకుంటే, నిన్ను చూడవాడు వచ్చెనే వినువన్నెలా, నిన్ను చూడవాడు వచ్చెనే వినువన్నెలా, నిన్ను చూడవాడు వచ్చెనే వినువన్నెలాడి, నిన్ను చూడవాడు వచ్చెనే వినువన్నెలాడి, నిన్ను చూడవాడు వచ్చెనే వినువన్నెలాడి. ఎడనేసుకునేవి పాట వసీం అన్న దగ్గర తీసుకున్నాక. సరే, మంచి పాట ఇచ్చి పంపిండు వసీము. మా అన్నకి ఎట్లా అనిపించింది అడుగుదామా? వసీము ఒక పాటల గని. వసీము సేకరణ చేసిన పాటలు ఉంటాయి కదా, ఇసురాల పాటలు, నాట్ల పాటలు, దుంపుడు పాటలు, అవి కొన్ని యూనివర్సిటీకి ఇస్తే అందులో ఇంపార్టెంట్ అని మంచి రాగం ఉన్నాయి, సాహిత్యం ఉన్నాయి, అక్కడ పాఠ్యాంశం కూడా పెట్టినట్టు తెలిసింది నాకు. ఆటపాట తరపున వసీంకు కృతజ్ఞతలు. తమ్ముడు మంచిగా పాడిన పాట. ఇదేంటంటే విలేజ్లో, గ్రామాలలో కొంచెం పండుబోతులు అంటారు కదా, తిండిబోతులు పండుబోతులు, అటువంటి ఒక ఆమె అంటే అందా చందంగా అన్నీ తీర్చిదిద్దుకొని ఉన్నది. అత్తగారింటికి పోతే మాత్రం పని చేయట్లేదు. ఇది పాటలో ఉన్న ఉద్దేశం. కాబట్టి పని బద్ధకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి పాడినటువంటి పాట ఇది. మంచి పాట ఇది, జానపదంలో ఉన్నటువంటి పాట. థ్యాంక్ యూ సార్. రమేష్ అన్న చెల్లె ఇంకో జుంగ తయారుగుందా? రేగుంట సుష్మిత మంచి పాటతో వస్తుంది. సుష్మిత వచ్చేసేయి. ఏ ఊరమ్మ మీది? మా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామం. జగిత్యాలకెళ్ళి వచ్చినావు. సరే, పాట మంచిది పట్టుకొచ్చినావు. ఏం పాట పట్టుకొచ్చినావు?
కట్ట కింది పంపుల్లారా అన్న సాంగ్. కట్ట కింది పంపుల్లా అనే పాట ఎడ సేకరించుకున్నావు ఈ పాట? మా అమ్మ దగ్గర నుండి. అమ్మ పేరు ఏం పేరు? బాబవ్వ. బాబవ్వ సూపర్ పాట ఇచ్చి పంపినట్టున్నావు. అక్క కూడా మస్తు ఇట్లా తయారుగా ఉంది పాడదామని. మరి పాడతావా? పాడేసి. కటకింది పంపుల్లారా నా మురళయ్య నిలువయ్యా నేనత్తారా నా మురళయ్య. కటకింది పంపుల్లారా నా మురళయ్య నిలువయ్యా నేనత్తారా నా మురళయ్య. నిలువయ్యా నువ్వత్తేనే నా సినదానా నీ వోళ్ళు ఏమానారా నా సినదానా. మా వోళ్ళు ఏమన్నంటే నా మురళయ్య సిర్రవడ్డాదని చెప్పురా నా మురళయ్య. సిర్రవడ్డాదని చెప్పితే నా సినదానా చెరువంతా లెంకి చూడారా నా సినదానా. చెరువంతా లెంకి చూస్తేరా నా మురళయ్య సేప మింగిందని చెప్పురా నా మురళయ్య. సేప మింగిందని చెప్పితే నా సినదానా సేప కడుపు సిరి చూడారా నా సినదానా. కటకింది పంపుల్లారా నా మురళయ్య నిలువయ్యా నేనత్తారా నా మురళయ్య. నిలువయ్యా నువ్వత్తేనే నా సినదానా మీ వోళ్ళు ఏమానారా నా సినదానా. చేప కడుపు సిరి చూస్తేరా నా మురళయ్య బయలవడ్డాదని చెప్పురా నా మురళయ్య. బయలవడ్డాదని చెప్పితే నా సినదానా బాయంతా లెంకి చూడారా నా సినదానా. బాయంతా లెంకి చూస్తేరా నా మురళయ్య కప్ప మింగిందని చెప్పురా నా మురళయ్య. కటకింది పంపుల్లారా నా మురళయ్య నిలువయ్యా నేనత్తారా నా మురళయ్య. కటకింది పంపుల్లారా నా మురళయ్య నిలువయ్యా నేనత్తారా నా మురళయ్య. కటకింది పంపుల్లారా నా మురళయ్య నిలువయ్యా నేనత్తారా నా మురళయ్య. ఎట్లా అనిపించింది అన్న అసలు ఈ పాట ముచ్చటేంది? ఈ పాట ఏడుపుతో కూడుకున్న పాట. ఏడుపు పాట అయినా సరే మా చెల్లె ఏడవద్దు అని, మా నాగలక్ష్మి ఏడవద్దు, అయితే ఆట పాట సెట్ ఈ పాటలో ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా పదిలంగా కొట్టారు, చాలా జాగ్రత్తగా. ఏ కొంచెం ఒక్క చిన్న బీటు తప్పు కొట్టినా అమ్మాయి మడత పడేది. ఆమె కూడా ఫస్ట్ కొంచెం బెనికింది, ఆ తర్వాత కొంచెం రిధం అర్థం చేసుకుంది, కరెక్ట్గా పాడింది. ఈ అమ్మాయి పాడుతున్నటువంటి పాటలో నిజంగా బాధ ఉందన్నమాట. ఇష్టపడి వచ్చినా కూడా వద్దంటుండే తను, మీ వాళ్ళు వస్తారు నన్ను కూడా ఇదని చేస్తారనే భయం కూడా దీంట్లో ఉన్నది. ఈ పాటలో మంచి పాట. సుశీర్ కదా ఒకటో ఉద్ది యోగిట్లా పూర్తయింది. మరి రెండో ఉద్ది సురువు చేసుకుందామా? రెండో ఉద్ది సురువు చేసుకోవాలనంటే పెబ్బలు వాడరు, వాళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. గి వసీం ఎవరిని పంపుతుండో అడుగుదాం.
మా అందమైన చెల్లెలు మనీషా వస్తుంది ఇంకో అందమైన పాటతో. మనీషా వచ్చేసేయి. ఏం పాట పట్టుకొచ్చినావు మనీషా? పొదలా పొదలా గట్లా నడుమా పడిసే నొక్క సందామా. ఎప్పటికి ఇట్లా నవ్వుకుంటూనే ఉంటావా ముద్దుగా? సరే మరి ఏడ సేకరించుకున్నావు ఈ పాట? ఇది కూడా డాడీనే చెప్పిండు. సూపర్, పాడేసే. ఎట్లా అనిపించిందన్నా మనీషా వాడిన పాట? మంచి రాగం, అదేవిధంగా దానికి తగ్గట్టు మంచి తాళం, అట్లనే ఇందులో కూడా మంచి సాహిత్యం కూడా బాగుంది. జానపద పాటల్లో ఒక పాటలో ఉన్నటువంటి సాహిత్యం ఇంకో పాటలో కూడా ఉంటుంది, ఒక పాటలో ఉన్నటువంటి సాహిత్యంతో పాటు రాగం కూడా ఉంటుంది. అయితే మొత్తానికి ఈమె పాడిన పాట చాలా మధు మృదురంగా చాలా చక్కగా పాడింది పాట. థ్యాంక్ యూ సార్. గడ్డం రమేష్ అన్న బృందంలోకి వెళ్ళి ఎవరిని పంపుతున్నా అడుగుదాం. అన్నా ఎవరిని పంపుతున్నా అన్నా? రేగుంట సుష్మిత. సుష్మితక్క వచ్చేసి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? కుండాలోలే మోగులొచ్చే కుండా గడుగా నీళ్ళు లేవు. ఇప్పుడు మేము నవ్వుడా ఏడ్చుడా మంచిగుండుడా ఈ పాట ఏంది? మీరు కష్టంగా ఎంజాయ్ చేస్తారు అంతేనా? ఫిక్స్. సరే మరి పాడేసి. కొండాలోలే
పట్టుకొచ్చినావు, మంచిగా వాడినావు. మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాల్ అన్నని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది అన్న సుష్మిత అక్క వాడిన పాట? పల్లె పసరి వాసనతో కూడుకున్న పాట. వర్షం మబ్బు బాగా పట్టింది అంటాం కదా, అట్లా నా వయసు మబ్బు పట్టినట్టుగా ఉంది. అంత ఉన్నా కూడా నాకు ఏం లేదు అనేటటువంటి బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పాట. మంచి పాట ఇది. జానపదాల్లో ఏరి కోరి వచ్చిన ఒక ఆనిముత్యం లాగా ఉంది ఈ పాట. సూపర్ పాట. ఓకే వసీమా, ఏం నాయనా అశోక్ అన్న తయారుగా ఉన్నాడా? అశోక్ ఏం పాట పట్టుకొచ్చినావు అశోకు? మా పల్లె పక్కల ఒక పిల్లని ప్రేమిస్తున్నా అక్కడ నేను. ఆ పిల్లకి ఏ విధంగా చెప్పాలో నాకు అర్థమైతలేదు. కలవాలన్నా కలవబోవాలన్నా ఏదో ఒకటి అడ్డుపడుతుంది. దాని గురించి ఇప్పుడు చెప్తా నాకేమవుతుంది అనేది. అయ్యో సరే తీ. నీకు నాకు దూరమాయే మంగాగున్నాలడ్డామాయే, నీకు నాకు దూరమాయే మంగాగున్నాలడ్డామా. మంజులో అరే మంజులో గున్నా గున్నా ఉరికి రావే, మంజులో గున్నా గున్నా ఉరికి రావే. నాకు దూరమాయే వాగు వంకాలడ్డామాయే, నీకు నాకు దూరమాయే వాగు వంకాలడ్డామా. మంజులో అరే మంజులో గున్నా గున్నా ఊరికి రావే, మంజులో గున్నా గున్నా ఊరికి రావే. అమ్ముల్ల ఇంటి కాడ మంచి మల్లె చెట్టు కింద, మీ అమ్ముల్ల ఇంటి కాడ మంచి మల్లె చెట్టు మంజులో అరే మంజులో మనసులున్న మాట చెప్పే, మంజులో మనసులున్న మాట చెప్పే. నీకు నాకు దూరమాయే రైలు పట్టాలడ్డామాయే, నీకు నాకు దూరమాయే రైలు పట్టాలడ్డామాయే. మంజులో అరే మంజులో గున్నా గున్నా ఊరికి రా, మంజులో గున్నా గున్నా ఊరికి రావే. కోటిగాడి ఇంటి కాడ కొబ్బరికాయ చెట్ల కింద, కోటిగాడి ఇంటి కాడ కొబ్బరికాయ చెట్ల కింద. మంజులో అరే మంజులో కోరుకున్న కొడుకునిస్త, మంజులో కొంగు జాపి ఎత్తుకోవే, మంజులో కోరుకున్న కొడుకునిస్త, మంజులో కొంగు జాపి ఎత్తుకో. నీకు నాకు దూరమాయే మంగాగున్నాలడ్డామాయే, నీకు నాకు దూరమాయే మంగాగున్నాలడ్డామా. మంజులో అరే మంజులో అరే మంజులో గున్నా గున్నా ఉరికి రావే, మంజులో గున్నా గున్నా ఉరికి రావే, గుండులో గున్నా గున్నా ఉరికి రా, మంజులో గున్నా గున్నా ఉరికి రావే. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అన్న గీ అశోక్ అన్న వాడిన పాట? జానపద పాట ఇది కూడా. పాట బాగుంది, మంచి పాటే, జానపద పాట. ఇట్లా మార్చుకొని వచ్చినందుకు కూడా నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆట పాటలో అటువంటి కండిషన్స్ ఉన్నాయి కనుక
మన నియమాలకు తలొక్కి వచ్చిన పాటల్ని ఇక్కడ స్వీకరించబడతాయని కూడా మన నిర్వాహకులు చెప్పారు. దానికి తగ్గట్టు నువ్వు తీసుకొచ్చినా ఓకే, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మ. రెండో ఉద్దిలో ఆఖరి జుంగని చూద్దామా? గడ్డం రమేష్ అన్న చెల్లి అన్న తయారుగా ఉన్నాడా? సుధాకర్ రెడీ ఉన్నాడు, మంచి పాటతో మెదక్ వస్తున్నాడు. జిల్లా బిడ్డ వచ్చేసి సుధాకర్ అన్న. చలో ఇప్పుడేం పాట పట్టుకొస్తావన్నా? నేను ఇప్పుడు వాడబోయే పాట గడ్డి కోసమే. మంచి పాట పట్టుకొని వచ్చిండు, ఒకసారి ఇందాం. సందులో సంసారి వెగట్టి వాగులో వగలాడి వెగట్టి, సందులో సంసారి వెగట్టి వాగులో వగలాడి వెగట్టి, గట్టి ఓ గట్టి అరే గట్టి నీ మీద మన సాయనే, చెర్రిపోతుల గట్టి గట్టి నీ మీద మన సాయనే, గట్టి నీ మీద మన సాయనే, చెర్రిపోతుల గట్టి గట్టి నీ మీద మన సాయనే. జాన వెడితే జానెడు కందవు, మూర వెడితే మూరెడు కందవు, జాన వెడితే జానెడు కందవు, మూర వెడితే మూరెడు కందవు, గట్టి ఓ గట్టి అరే గట్టి నీ మీద మన సాయనే, చెర్రిపోతుల గట్టి గట్టి నీ మీద మన సాయనే, గట్టి నీ మీద మన సాయనే, చెర్రిపోతుల గట్టి గట్టి నీ మీద మన సాయనే. రంగుల రామశిలుక రాణి కుచ్చుల వరిగింజగులక, రంగు రంగుల రామశిలుక రాణి కుచ్చుల వరిగింజగులక, గట్టి ఓ గట్టి అరే గట్టి నీ మీద మన సాయనే, చెర్రిపోతుల గట్టి గట్టి నీ మీద మన సాయనే, అరే గట్టి నీ మీద మన సాయనే, చెర్రిపోతుల గట్టి గట్టి నీ మీద మన సాయనే. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది సుధాకర్ అన్న వాడిన పాట? మణిమక్టం లాంటి పాటలు తెలంగాణకు అందించిన రామస్వామి గారు చాలా పాటలు ఇచ్చాడు. అందులో ఇది పాట అనమాట. ఇది కూడా ఒక గడ్డి మీద, అంటే ఆయన ఊహించి ఒక వస్తువు మీద రాసినటువంటి పాట. మంచి పాటలు, మంచి సాహిత్యాన్ని అందించిన మరి రామస్వామి గారికి ఈ సందర్భంగా ఆటపాట సీజన్ 2 వారికి నివాళులు అర్పిద్దాం. అంతరించిపోని తరిగిపోని జానపదాలను అందించినటువంటి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. తమ్ముడు బాగానే పండు, మంచి పాట ఇది. చూసిరు కదా, మంచి మంచి పాటలతోటి జుంగలు పెబ్బలు. అసలు ఇలా ఎపిసోడ్ అదిరిపోయింది. మరి ఎవరు గెలిచిరు ఏంది అని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరకు పోవాలి? మా యశ్పాల్ అన్న దగ్గరకు పోవాలి. అన్న పిలుద్దునా ఇటు దిక్కు బృందాన్ని అడి దిక్కు బృందాన్ని పిలవండి అమ్మ. వసీము నీ జుంగల్ని పట్టుకొని నువ్వురా, అట్లనే గడ్డం రమేష్ అన్న మీ జుంగల్ని తీసుకొని మీరు రండి. యశ్పాల్ అన్న వసీం టీంలోకి వెళ్ళి ఇవాళ ఎపిసోడ్లో ఎవరు గెలిచిరు, అట్లనే గడ్డం రమేష్ అన్న టీంలోకి వెళ్ళి ఇవాళ ఎపిసోడ్లో ఎవరు గెలిచిర్రు? గెలవడానికి అందరు గెలిచారు ఈ దీంట్లో. ఎందుకు గెలిచిరు అని అంటుందంటే అందరూ కూడా మంచి ఆనిముత్యాలని తీసుకొచ్చారు. ఏది
డూప్లికేట్ పాట కాదు. డూప్లికేట్ అంటే ఏదో అక్కడ అత్తరపుత్తరగా రాసుకొని వచ్చిన పాటలేదు కాదు. ఇది పల్లె జనం నాలుకల మీద నడయాడి ఆ నాలుకల మీద ఉన్నటువంటి పాటలు మన ఈ సీజన్లో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అందుకే అందరూ గెలిచారని చెప్తున్నాం. అయితే దీంట్లో మన వసీం నుంచి వచ్చిన దాంట్లో మన అశోక్ పాడిన 2 పాటలు కూడా మంచి పాటలే ఉన్నాయి. నీకు నాకు దూరమాయ అన్న పాట, తర్వాత ఎద్దుబాయ ముద్దుబాయ అన్న పాట. ఈ 2 పాటలు కూడా జానపద పాటలే. తను చాలా మంచిగానే పాడాడు. ఓకే, అందులో మన ఈ మనీషా పాడిన 2 పాటలు కూడా చాలా అద్భుతంగా పాడింది. ఈ టీం నుంచి మనీషని సెలెక్ట్ చేస్తున్నాం. అంటే మంచి మధురమైన మృదుమైనటువంటి వాయిస్ అది. ఏ పాటైనా అలవకగా పాడగలిగేటటువంటి గొంతు, మంచిగా పాడుతుంది, బాగుంది. ఓకే, తర్వాత మన గడ్డం రమేష్ టీంలో అమ్మాయి ఏదైతే 2 పాటలు ఉన్నాయి, సుస్మిత పాడిన పాటలు 2 చాలా అద్భుతంగా పాడింది. మంచి గొంతు, మెలోడీ గొంతు. తనకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంత ప్రాబ్లం అయింది మ్యూజిక్ వల్ల. ఆ తర్వాత తను తిప్పుకున్నది, ఓహో ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి తిప్పుకొని మంచిగా ధైర్యంగా పాడింది. సుస్మిత విన్నర్. ఓకేనా? ఇద్దరు అమ్మాయిలే కాబట్టి మీ గొంతులు మంచిగా ఉన్నాయి అనేది మన ప్రేక్షకులందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి కరతార ధ్వనులతో వాళ్ళకు. చూసిరు కదా, ఇది ఇవాల్టి మన ఆట పాట. మంచి మంచి ఆనిముత్యం అసంటి జానపద గీతాల్ని తీసుకొచ్చి ఈరోజు మనకు పాడి వినిపించినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. వచ్చే వారం దాకా మీరు వెయిట్ చేయాలి. టైం అవుతుంది, బుక్కడంతా దీన్ని పండుకోండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.